ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి ఈ యొక్క జిల్లా కోర్టుల్లో 800కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కదా. మనకి ప్రజెంట్ హైకోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్స్ అలాగే డ్రైవర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. 30,000 వరకు కూడా మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. చాలా మంచి ఆపర్చునిటీ, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. మనకి 2 నోటిఫికేషన్స్ సపరేట్గా రిలీజ్ అయ్యాయి. అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లై ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం, మీ అందరికీ తెలిసిందే. అయితే చాలామంది ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్ కానీ, బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, టీచర్ జాబ్స్, ఇలా ప్రతి జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెళ్ళినట్లయితే హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి డేట్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. February 2nd ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. డ్రైవర్స్ అండ్ అలాగే ఆఫీస్ సబార్డినేట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని హైకోర్టులలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ విధానంలో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ముందుగా మనము ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు బేసిక్ పేనే 19,000 నుంచి 58,000 వరకు ఉంటుంది. సో దీంతో పాటు ఇంకా మీకు అలవెన్సెస్ కూడా వస్తాయి. డిఏ, టీఏ, ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే 30,000కి పైగానే ఉంటుంది. డ్రైవర్ ఉద్యోగాలకైతే 22,000కి పైగానే బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు ఇంకా అలవెన్సెస్ కలుపుకుంటే 35,000 ప్లస్ సాలరీ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ వచ్చేసి కేవలం ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ https://tshc.gov.in వెబ్సైట్లో అప్లై చేయాలి. ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. సో మీరు వీడియోని చివరి వరకు చూసేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. అయితే జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7th February నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు స్టార్ట్ అవ్వగానే సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 28th February వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఎటువంటి టెంపరీ కానీ కాంట్రాక్ట్ బేసిస్ కానీ జాబ్స్ కాదు ఇవి, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ ఇక్కడ మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని కూడా ఇచ్చారు. మీకు ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి మీకు తెలుగు లాంగ్వేజ్లోనే రాత పరీక్ష అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకి మే మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి చాలా టైం అవుతుంది. కాబట్టి ఎవరైతే కోర్టు జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా మన ఛానల్కి సంబంధించి యాప్ ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డెఫినెట్గా కోర్స్ తీసుకొని మీకు ప్రిపరేషన్ అనేది స్పీడప్ అయితే చేసేసేయండి. డెఫినెట్గా మీకు ఇదే సంవత్సరం ఎండింగ్ లోపే మీకు జాబ్లో చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ మీకు హాల్ టికెట్స్ వచ్చేసి మీకు ఫర్దర్గా అప్డేట్స్ అనేది చేస్తారనమాట. ఏప్రిల్ 2nd వీక్ అట్లా మనకి వేకెన్సీస్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి టోటల్గా 34 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలోనే 11 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇంకా మిగతా క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. ఓపెన్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వీటికి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఇవి అన్ని జిల్లాల వారికి కలిపి వేకెన్సీస్ అనమాట. అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీకు 18 నుంచి 46 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు కౌంట్ చేస్తారంటే July 1st, 2026 కల్లా మీకు ఈ యొక్క ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్స్ట్రాగా మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎక్స్ట్రాగా 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. మీరు అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు తప్పనిసరిగా ఆ యొక్క తెలంగాణకి సంబంధించి స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు మినిమం 7th నుంచి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు.
10th క్లాస్ కంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కానీ డ్రైవర్ పోస్టులకి మాత్రం అలాంటి కండిషన్స్ అయితే లేవు. 10th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఆ డ్రైవర్ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి 45 మార్క్స్కి సంబంధించి అయితే ఉంటుంది. ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ అలాగే ఇంకా మనకి ఇక్కడ చూడండి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 45 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, 60 మినిట్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి 5 మార్క్స్కి అనేది కండక్ట్ అనేది చేస్తారనమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఫీజు కూడా ఇచ్చారు. మనకి 2 రకాల పోస్టులకి సంబంధించి ఫీజు అనేది ఎవరైతే పే చేయాలి అంటే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి వాళ్ళు 400, మిగతా వాళ్ళు ఓసీ, బీసీ కేటగిరీ వాళ్ళు 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అందులో మీరు మంచి స్కోర్ సాధించినట్లయితే ఇంటర్వ్యూ ఈజీగా మీరు క్లియర్ చేసేసి ఈ జాబ్స్కి మీరు ఎంపిక అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. చక్కగా మీరు తెలంగాణ హైకోర్టులో అయితే ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్కి సంబంధించి కొంచెం అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి డిఫరెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఇది ఆఫ్లైన్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ మాత్రం 28 ఫిబ్రవరి. కాకుంటే ఈ జాబ్స్కి మాత్రం మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. జస్ట్ మీకు డ్రైవింగ్కి సంబంధించి మీకు డ్రైవింగ్ వస్తుందా రాదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారంటే మీకు డ్రైవింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ పెట్టేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. ఏప్రిల్ మంత్లో మీకు ఇక డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. టోటల్గా మనకి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కూడా ఓపెన్ కేటగిరీలో ఇచ్చారు కాబట్టి ఎవరైనా సరే పోటీ పడవచ్చు అనమాట. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకొని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ అనేది పాస్ అయ్యి తెలుగుకి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. అయితే మీకు ఈ యొక్క డ్రైవర్ జాబ్స్కి అప్లై చేయడానికి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. అలాగే మీకు ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అండర్ ద మోటార్ వెహికల్ యాక్ట్ విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది అట్లీస్ట్ మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ లిమిట్ మాత్రం సేమే. సెలక్షన్ వచ్చేసి మాత్రం మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండానే ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీజు కూడా మీరు ఎలా పే చేయాలి అంటే ఈ యొక్క 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు డీడీ రూపంలో అంటే బ్యాంకుకి వెళ్ళి మీరు డీడీ అనేది తీసేసి ఆ డీడీ రూపంలో మీరు అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఇక్కడ మనకి కంప్లీట్ వాళ్ళ ఆ యొక్క డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలో ఇచ్చారు. ఆ డీడీ పేరు మీద తీసేసి మనకి ఇదే నోటిఫికేషన్లో మీరు లాస్ట్లోకి వచ్చినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించేసి ఇక్కడ మీ ఫోటో అతికించి దాని మీద కూడా గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించేసేసి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. 2 అడ్రస్ ఇచ్చారు కదా. సో ఈ విధంగా మనము ఈ డ్రైవర్ జాబ్స్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవాలి. చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో డెఫినెట్గా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.